హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ సమస్యలు ఇంకా కూడా పెండింగ్లో ఉన్నాయి. ఈ సమస్యల పరిష్కారం కోసం లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు. ఉద్యోగ సంఘ నాయకులు కూడా ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారు. ఈ సందర్భంలోనే ఏపీ జేఏసీ చైర్మన్ మరియు ఏపీ ఎన్జీజీఓ అధ్యక్షులు విద్యాసాగర్ గారు మరియు కార్యదర్శి రమణ గారు ఇటీవల కాలంలో మంత్రులు అచ్చెన్నాయుడు గారిని ఇతర అధికారులను కూడా కలవడం జరిగింది. నిన్న అంటే 25వ తారీఖున సచివాలయంలో ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని కూడా కలిశారు. మరి ప్రభుత్వ వైఖరి ఉద్యోగస్తుల సమస్యల పట్ల ఏ విధంగా ఉంది, వారి ఆలోచన ఏమిటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. ఎవరు కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ఇప్పటివరకు అదే కాలంలో కానీ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి 1 సంవత్సర కాలం పూర్తయింది. ఉద్యోగస్తుల సమస్యలు పెండింగ్లో ఉన్నాయి. 2 సంవత్సరాల నుంచి పిఆర్సీ కూడా నియామకం జరగలేదు. పిఆర్సీ నియామకం జాప్యం అవుతుంది. 3 డిఏలు రావాల్సి ఉంది. డిఏ బకాయిలు, ఇతర పిఆర్సీ బకాయిలు కూడా సంవత్సరాల తరబడి పెండింగ్లో ఉన్నాయి. ఆర్థికేతర సమస్యలు కూడా పరిష్కారం కాలేదు. అవి ఎక్కడేసిన గొంగలు అక్కడగానే ఉన్నాయి. పెన్షనర్లకు సంబంధించి రిటైర్డ్ అయిన తర్వాత, పదవి విరమణ తర్వాత రావాల్సినటువంటి గ్రాట్యుటీ కానీ సరెండర్లు కానీ సంవత్సరాల తరబడి రాలేదు. అదేవిధంగా అనేకమైనటువంటి సమస్యలు ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్లకి ఉన్నాయి. వీటన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఏపీ జేఏసీ అధ్యక్షులు విద్యాసాగర్ గారు ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలనేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగానే 2021 రిటైర్డ్ అయినటువంటి ఉద్యోగులకి సరెండర్ లీవ్ డిఫరెన్స్ అనేది సంబంధించినటువంటి బిల్లులు ఇప్పుడు కూడా ట్రెజరీ కార్యాలయానికి చేరుకోలేదు. ఆ సమస్యని ముఖ్యంగా మొట్టమొదటిగా ఆ సమస్యను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ట్రెజరీ డైరెక్టర్ మోహన్ రావు గారి దృష్టికి ఆ సమస్యను తీసుకొని వెళ్ళి వినతి పత్రం కూడా వారి ఆధ్వర్యంలో ఇవ్వడం జరిగింది. అది కూడా ఇప్పటికి 1 నెల కాలం కూడా పూర్తయింది. అయినప్పటికీ అక్కడి నుంచి కూడా ఇంకా ఏ విషయం కూడా మనకి జవాబు దొరకలేదు. ఈ సమస్యలన్నింటినీ దృష్టిలో ఉంచుకొని పయ్యావుల కేశవ్ గారికి ఉద్యోగస్తుల మానసిక పరిస్థితి ఏ విధంగా ఉంది, వారి ఆలోచన ఏ విధంగా ఉంది, వారు పడేటటువంటి ఆవేదనని, వారు పడేటటువంటి అసంతృప్తిని, వారి మనోవేదనని, ఇవన్నీ కూడా వారి భావాలన్నింటిని కూడా ఆర్థిక మంత్రి గారి దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. ఈ సందర్భంలో మంత్రి గారు మాట్లాడుతూ ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి ఒక మంత్రుల కమిటీని నియమించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం ఖచ్చితంగా ఉద్యోగస్తుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుంది. కాబట్టి ఈ విషయంలో వెంటనే మేము చర్యలు తీసుకుంటాం. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి కూడా తీసుకువెళ్తామని కూడా చెప్పడం జరిగింది. అయితే ఈ కమిటీ ఏర్పాటు అనేది మంచిదైనప్పటికీ కూడా ఈ మంత్రుల కమిటీ అనేది కాలయాపన కమిటీగా మారకూడదు. ఇంతకుముందు మనం అనేక కమిటీలు కూడా చూసాం. ఈ కమిటీలతో పేరుతోటి జాప్యం చేసుకుంటూ పోయి మరిన్ని నెలలు వాయిదాలు వేసుకుంటూ పోతే సమస్యలు పరిష్కారం కావు. వెంటనే నిర్ణయం తీసుకొని కమిటీని ఏర్పాటు, అదేవిధంగా కమిటీ నివేదిక కూడా తగిన వ్యవధిలోనే పూర్తి చేయాలని చెప్పి వారు ఇచ్చినట్టు నివేదికను దృష్టిలో ఉంచుకొని వెంటనే సమస్యలు పరిష్కారం అయ్యేదాన్ని కూడా ప్రభుత్వం చర్యలు చేపట్టాలి. అప్పుడే ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు కూడా కొంత వెసులుబాటు లభించినట్లు అవుతుంది. ఇప్పటికే పిఆర్సీని 2 సంవత్సరాలు కోల్పోయాం. అదేవిధంగా డిఏలు బకాయిలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా పెన్షనర్లు అంటే పదవి విరమణ చేసిన తర్వాత 1.5 సంవత్సరం నుంచి కూడా వారికి రావాల్సినటువంటి సరెండర్ లీవులు, గ్రాట్యుటీ కూడా ఇప్పుడు కూడా వారికి అందలేదు. వారు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. కొంత మొత్తం 7,200 కోట్లు ప్రభుత్వం విడుదల చేసి జీపీఎఫ్, ఏపీజీఏ బిల్లులు పూర్తి చేసినప్పటికీ కూడా రిటైర్డ్ అయినటువంటి పదవి విరమణ చేసినటువంటి వారికి ఇంకా కూడా గ్రాట్యుటీ, సరెండర్ లీవ్ రావాలా, వాళ్ళు ప్రతిరోజు కూడా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఉద్యోగస్తుల సమస్యల్ని, అదే ముఖ్యంగా పెన్షనర్ సమస్యల్ని పరిష్కరించేదానికి చర్యలు
తీసుకోవాలని, తీసుకుంటారని కూడా ఆశిస్తున్నాం. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ గారిని కలిసిన వాళ్ళలో పిఏఓ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు హర్నాథ్ గారు, అదేవిధంగా అగ్రికల్చర్ ఏఓ సంఘం అధ్యక్షుడు వేణుగోపాల్ గారు, గ్రామ సచివాలయ సంఘం అధ్యక్షులు జానీ భాషా గారు, విజయవాడ నగర ఎన్జీఓ అధ్యక్షులు ప్రసాద్ గారు తదితరులంతా కూడా ఉన్నారు. కొంతమంది అనుకోవచ్చు ఈ కలవటం వల్ల ఏ ఒరిగేది లేదని కామెంట్ చేయొచ్చు, కానీ అడగందే అమ్మాయిని కూడా పెట్టదు మనకి. ఈ విధంగా నాయకులు తరచుగా కలుస్తుంటే ఇంత క్రితం కూడా బొప్పరాజు గారు కూడా ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్ళారు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా కలుస్తుంటే ప్రజలకు కూడా అర్థమవుతుంది వీళ్ళు ఎన్నో దఫాలుగా ప్రభుత్వాన్ని కలిశారు, ప్రభుత్వంలో అధికారులు కానీ మంత్రులు కానీ కలిశారు, వాళ్ళ సమస్యలు పరిష్కరించబడలేదని. రేపు మనం భవిష్యత్తులో చేయబోయేటువంటి కార్యక్రమాలకి ఇవన్నీ కూడా మనకు ఉంటాయి కాబట్టి తప్పని అనివార్యమేది. వేచి చూద్దాం. ఖచ్చితంగా అందరి మద్దతు వారికి మనం ఇవ్వాలి. ముఖ్యంగా పెన్షన్ సంఘాలలో కూడా పెన్షన్ సమస్యల మీద జేఏసీ దగ్గరికి వెళ్ళి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి. మిత్రులారా, ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోలతోటి మీ ముందుకు వస్తాము. ఇట్లు మీ అజయ్.